హలో ఫ్రెండ్స్, కువైట్ ఇంట్లో వంటలు. కువైట్ వాళ్ళకేమో పెద్ద ముక్కల మటన్ కర్రీ, మాకేమో చిన్న ముక్కల మటన్ కర్రీ. ఫస్ట్ అయితే పెద్ద ముక్కల మటన్ కర్రీకి ఆయిల్, ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు, చెక్క, అల్లం, వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత వేపుకున్న తర్వాత క్యాప్సికమ్, టమోటాలు వేసుకోవాలి. పెద్ద ముక్కల మటన్ వేసుకొని పసుపు, మిరియాల పొడి అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. మేము పచ్చిమిరకాయలు కట్ చేయకుండా వేయాలి, కారం లేకుండా. టమోటా కెడిడి, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అయితే టమోటా ప్యూరీ వేసుకోవాలి. తర్వాత వాటర్ పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇవేమో కూరగాయలు. ఫస్ట్ అయితే క్యారెట్, ఉల్లగడ్డ వేసి బాగా ఉడికిన తర్వాత అయితే సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత గుమ్మడికాయ, బెండకాయ లాస్ట్లో వేసుకొని పైన కొత్తిమీర వేసుకోవాలి. అంతే, పెద్ద ముక్కల మటన్ కర్రీ. ఇప్పుడు మాకేమో చిన్న ముక్కల మటన్ కర్రీ మిక్సీ లేకుండా ఎలా చేయాలో చూద్దాము. మా ఆయనేమో మటన్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాడు. వాటర్, సాల్ట్, పసుపు వేసి బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్, బిర్యానీ ఆకు, చెక్క, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి బాగా వేపుకున్న తర్వాత అయితే అల్లం వెల్లుల్లి, టమోటాలు, కరివేపాకు వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కారం, పసుపు వేసుకోవాలి. గరం మసాలా, మనం ఉడికించిన మటన్ వేసి ఇవేమో కొబ్బరి పాలు 1 డబ్బా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అయితే వాటర్ పోసుకోవాలి. తగినంత వాటర్ పోసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతే, చిన్న ముక్కల మటన్ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.